హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం అనుకున్నట్టుగానే 706 పట్టాభూమిలోకొచ్చినాం. చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి స్కార్పియోలో వచ్చినటువంటి మనుషులు. యాహ్! ఈ ఈ భూమి ఏదైతే ఉందో 706, 708, 707కి సంబంధించిన అంటే 706, 705 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి చెరువులో ఉన్నాయనంటే చెరువు ఉంది భయ్ ఇక్కడ. చెరువు ఉన్నది. ఇక్కడ వ్యవసాయమే చేయాలే. ఏం కట్టుకోవద్దు. బిల్డింగ్‌లు కట్టుకోవద్దు. ఏం కట్టుకోవద్దు. కానీ చెరువే మాదంటున్నాడు. అరే! మరి చెరువు మీదే అయ్యేదుంటే చెరువు మొత్తం మీదే అయినప్పుడు మళ్ళా మధ్యలో ఫెన్సింగ్ ఎందుకేసిరనంటే, అవతల సైడు వేరే వాళ్ళదంటాండు. అవతల సైడ్ వేరే వాళ్ళదంటున్నాడు. ఈ చెరువు మాదే అంటున్నాడు. ఈ చెరువుకు మరి 4 భాగాలు ఎందుకు చేసిర్రు? చెరువును 3 భాగాలు ఎందుకు చేసిర్రు అనంటే, అది మాకు తెలవదంటున్నాడు. మరి ఇది చెరువు ఇది ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు. ఇది చెరువు ఇక్కడ ఇది ఎఫ్‌టీఎల్ పరిధిలోకొస్తదని చెప్పేసి చుట్టూ ఎఫ్‌టీఎల్ గూడా ఏసిర్రు గదా! ఏదనంటే, ఈ అధికారులు ఎవరైతే రెవెన్యూ అధికారులు, తహసీల్దారు వీళ్ళందరూ సంతకాలు పెట్టారో వీళ్ళే తప్పు అంటున్నాడు. వీళ్ళే తప్పు. చాలా ఎందుకంటే అధికారులు ప్రతిదానికి గుడ్డిగా సంతకాలేసుకుంటా పోయి, ఎవడచ్చేదంటే వాని హోదాను చూసి, పేదోడచ్చేదుంటే ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, సంతకం వంకరున్నది, సంతకం ముందుకు వెనకకొచ్చింది, వెనక ముందుకొచ్చింది, ఈ పేపర్‌లో పెట్టాల్సింది, ఆ పేపర్‌లో పెట్టిండు, ఈ జిరాక్స్ లేదు, ఆ జిరాక్స్ లేదు, టైంకు రాలేదు, ఇంకా వాడు సాక్షి కరెక్ట్ లేడు, వీడికి బంధువయితే సంతకం చెల్లదు అది అని చెప్పేసి 100 రకాల ప్రశ్నలేసి ఆహ్, వాళ్ళిగ బూతులొస్తున్నాయి గానీ, 100 రకాల ప్రశ్నలేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోకి పేదవాడు పోయేదుంటే వారం 10 రోజుల పాటు తిరగాల్సినటువంటి ఈ పరిస్థితులలో కొనుటోడు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసినటువంటి దొంగలు వీళ్ళు. ఆ! కొనుటోడు ఇప్పుడు ఏదైనా భూమి కొనుక్కున్నప్పుడు, అమ్ముకున్నప్పుడు కొనుటోడు ఉండాలి గదా! కొనుటోనికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఆ రోజు ఎప్పుడైతే కొన్నారో, ఆ కొన్న రోజు కొనే వ్యక్తి ఉండడట. మరి ఏం చేసిర్రయ్యా మీరు ఎట్లా చేసిర్రు ఇట్లా అనంటే, ఇంగో ఇక్కడ డైరెక్ట్‌గా ముగ్గురే ఉంటరు. ఇద్దరు సాక్షులుంటరు. అమ్మటాయన ఉంటాడు. అమ్మటాయన మంచిగానే అమ్మిండు. సాక్షులు పెట్టిర్రు గాని కొనుటాయన ఎవలు? కొనుటాయన లేకుండా నమ్మిర్రా? ఈ ఏం రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏం పని చేస్తుర్రు అధికారులు? ఏంది సంగతి? ఇగ ఇది మీరు కట్ట చూస్తున్నారు. ఇప్పుడు ఈ కట్ట ఏదైతే కనబడుతా ఉందో, ఈ కట్ట వెనకాల దాదాపు ఇంకా 50, 60 మీటర్లు దాదాపు 100 మీటర్ల వరకు గూడా 30-50 మీటర్లని అంచనా. 30-50 మీటర్ల వరకు ఇంకా చెరువే భూమి. ఇంకా భూమి చెరువే. అంటే ఆ భూమి మొత్తం చెరువులోకొస్తది. కానీ ఈ చెరువులో ఉండాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ ఏసిర్రు. ఫెన్సింగ్ ఎట్లా ఏసిర్రు బయ్ మీరు అని అడిగితే వాల్టా యాక్ట్ 2002 ప్రకారం ఇది నేరం. క్రిమినల్ కేసది. వాల్టా యాక్ట్ 2002 ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో గూడా అట్లా కట్టలకు ఫెన్సింగ్ ఏసి కబ్జాలు జేసడానికి లేదు గదా! ఇప్పుడక్కడ నీళ్ళు తాగుతా ఉన్నారు. నీళ్ళు తాగుతారని చెప్పి నేను అడిగితే ఏమంటాండు? మేము అసలు ఈళ్ళకి ఒక్క బోర్ గూడా ఎయలేదు. మేము ఒక్క నీళ్ళు గూడా దియ్యము అని అంటారు. మరి ఆడ మోటర్ ఉన్నాయి గదా! పెద్ద పైప్ లైన్ ఏసిర్రు గదా! అంటే నీళ్ళు తీస్తున్నాం గానీ మా పొలంలోకి మా చెరువులో నీళ్ళు మా పొలంలోకే యేసుకుంటున్నాను. మేము దియ్యట్లేదు అంటాండు. ఇది చెరువే అంటాండు. ఈ చెరువు మాదే అంటున్నాడు. ఇది ప్రైవేట్ చెరువు అంటున్నాడు. ప్రభుత్వ చెరువు కాదంటున్నాడు. ఈడ మేము కట్టము అంటున్నాడు. వ్యవసాయం చేస్తాం అంటున్నాడు. మరి వ్యవసాయం ఏది అని అడిగితే వ్యవసాయం లేదు అంటున్నాడు. ఇప్పటి వరకు వ్యవసాయం చేయలేదు అంటున్నాడు చాలా క్లియర్‌గా. ఇక్కడ భూమికి సంబంధించిన విషయంలో మేము వ్యవసాయం చేయడం కోసం మాత్రమే చేసుకున్నాం అని చెప్పేసి ఈయన చేస్తాడు. ఎట్లా చేసిర్రయ్యా ఈ రిజిస్ట్రేషను? ఇక్కడ ఎక్కడ గూడా మీరు చాలా క్లియర్‌గా చూసుకోండి తమ్ముడు అన్నీ చూయించు. మొత్తం భూమి మొత్తం ఎక్కడ గూడా వ్యవసాయం లేదు. కేవలం అక్కడ ఒక 5 గుంటల భూమి. కేవలం 5 గుంటలు. మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాలంటే దాదాపు 400 గుంటల భూమి. 400 గుంటల భూమిలో కేవలం 5 గుంటల భూమి. 40 గుంటలు గూడా గాదు. ఒక ఎకరం గూడా గాదు భయ్. 5 గుంటల భూమిలో కేవలం గడ్డి పండిస్తున్నారు. ఆ గడ్డి గూడా ఏంది అనంటే దేనికోసం? ఆవుల కోసం. ఈ ఆవులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా దోపిడీ, ఈ రకంగా ద్రోహము, ఈ రకంగా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం అనేది నాకు తెలిసి సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి విషయంలో తప్పిది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ప్రకృతిని గూడా పరిరక్షించడం గదా! ప్రకృతి దేవుళ్ళైనటువంటి కట్టమైసమ్మ ఆ కట్ట మీద అటు ఇటు కంపలేసేదుంటే ఎవ్వరు రాకుండా, భక్తులు రాకుండా ఆడ దీనంగా కూర్చున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్‌కి తెలవదా? ఈ కట్ట మాది కాదంటాడు. చెరువు మాదే, కట్ట మాది కాదంటాడు. కట్ట ఎవరు పోసిర్రు అనంటే ఎవరో తెలవదంటున్నాడు. అరే! కట్ట మీద చెరువున్నప్పుడు కట్టుంటది భయ్. ఆ కట్ట మీద కానప్పుడు మీ చెరువు మీద ఎట్లయితది? చెరువు మీద అయినప్పుడు కట్ట మీద అని చెప్పాలి కదా! కనీసం ఒప్పుకోవాలి గదా! కట్ట మాది కాదు. కాబట్టి మేము లోపల ఫెన్సింగ్ ఏసుకున్నాం చెరువుల. చెరువు మాదే. ఇది ప్రైవేట్ చెరువు. దాన్ని ప్రభుత్వ అధికారులే తప్పుగా నమోదు చేసుకున్నారు రికార్డులల్ల. ఇవన్నీ ఏం డ్రామాలు ఇవన్నీ నాకు అర్థం కాదు. నలుగురు రౌడీలను పెట్టుకొని ఈడికి పంపించేదుంటే వాళ్ళు చెప్పిందే నిజమైపోతదా? ఇంత దారుణమా? ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఈ భూమికి సంబంధించిన విషయంలో మోసం చేసేదుంటే మధ్యవర్తులు ఎవరైనా ఉండేదుంటే, అరే! అది నిజంగా చెరువు అయ్యేదుంటే మరి దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పుతున్నా అని చెప్పేసి చెప్పేదుంటే దానికి ఉండాల్సినటువంటి హోదా వేరే రకంగా ఉంటది. మా అసంటి జర్నలిస్టులు గూడా తప్పుగా వార్తలు రాసిన వాళ్ళందరూ గూడా సెల్యూట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్తాం. కానీ అట్లా గాకుండా ఇది కబ్జా
ఇది భూమి మాదే, ఇది చెరువే, అసలు చెరువే మా భూమిని కబ్జా చేసిందన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో, దారుణమైనటువంటి పరిస్థితి. వాల్టా యాక్ట్ ప్రకారం బోర్లు చెరువులో ఏసిర్రు. అది కూడా క్రిమినల్ యాక్ట్. ఎట్టి పరిస్థితుల్లో చెరువులోకెళ్ళి నీళ్ళు తీయద్దు. ఆ! చెరువుకు దాదాపు చెరువు నుండి, చెరువు కట్ట నుండి 33 మీటర్ల దూరం వరకు, దాదాపు 100 ఫీట్ల వరకు గూడా బోర్‌లేయొద్దు, మోటార్లు అంటే బాయిలు తవ్వద్దు అన్న రూల్స్ గూడా ఉంటాయి వాల్టా యాక్ట్ ప్రకారం. అవన్నీ ఏం లేకుండా ఈరోజు మొత్తాన్ని పూర్తి స్థాయిలో కబ్జా చేసేసిర్రు. మరి ఇది పరిస్థితి. చూస్తూనే ఉండండి జీ8 న్యూస్. థాంక్ యూ.